నా తల్లిదండ్రులు ఇంట్లో వృద్ధాశ్రమంలో మంచంలో ఉన్నారు. వారి శుశ్రూషను చూసుకోవడమే నా కర్తవ్యం. కాబట్టి ఆ వచ్చిన భక్తులతో నా తల్లిదండ్రులకు శుశ్రూష చేసిన. అందుకే మాకు ఈ జ్ఞానం కలిగింది. అక్కడ శివ పతివ్రత శివుడు భర్త సేవలో ఉండి ఆమెకు ఆ జ్ఞానం వచ్చింది. నేను తల్లిదండ్రుల సేవలో ఉండి నాకు ఈ జ్ఞానం వచ్చింది. నువ్వు నీ ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసి అడవికి వచ్చి ఏకాగ్రతంగా నువ్వు చచ్చే వరకు ఎన్ని జన్మలు తపస్సు చేసినా నీకు జ్ఞానం కలగదు. గట్టిగా చెప్తారు. నువ్వు తల్లిదండ్రుల ఇంట్లో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులని వదిలేసి నువ్వు అడవికి వచ్చి తపస్సు చేస్తున్నావు. నువ్వు తపస్సు చేసిన లాభం నీ కర్తవ్యం నెరవేర్చి. అందుకనే భగవద్గీతలో చెప్పాడు, కర్తవ్యం బాధ్యత. ఏదైతే కర్తవ్యం చేయాలి